హాయ్ అండి, వెల్కమ్ టు విఘ్నేష్ టీవీ. మనము ఇక్కడ వరంగల్ జిల్లాలో ఒక దగ్గర మిర్చి తోట ఉంది. అది ఎలా సాగు చేసిరో అసలు ఏంటిది అనేది మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడే ఉన్న రైతుని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఇది మిర్చి తోట కదా? ఇప్పుడు పెడుతున్న మిర్చి తోటలు కొన్ని ఏంటంటే కొబ్బలు అలాంటి మల్చింగ్ అన్ని కొన్ని పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటారు కదా. మీరు ఎలా చేసుకున్నారు? మీ మిర్చి తోట అయితే మేము చూసినాం, ఒక 2-3 విజిట్ చేసినాం. వాళ్ళది కంటే మీది బాగుంది. మీరు ఎలా పండించిర్రు, అసలు ఏ విత్తనం తెచ్చుకున్నారు, ఎన్ని రోజులకు ఒకసారి నారు పోసుకున్న తర్వాత ఎన్ని రోజులకు పెట్టుకున్నారు, ఎలా దుక్కి చేసుకున్నారు, ఏమన్నా మందులు ఏమన్నా యూజ్ చేస్తారా, అది మాకు ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చెప్పండి. ఫస్ట్ మేము నారేస్తాం మేడం. నారు వేసి 42 రోజులకు 43 రోజులకు నాటేస్తాం. నాటేసిన తర్వాత దుక్కి దున్నినప్పుడు డిఏపి పొటాష్ గిటాస్ వేసి దుక్కి దున్ని అంచు తోలుతాం. మట్టిలో దున్ని అంచు తోలుతాం. అంచు తోలినప్పుడు మొక్క నాటుతాం. నాటినప్పుడు ఒక వారానికి గుండుక తోలుతాం. గుండుక తోలిన తర్వాత కాపరును మట్టి సల్పన కొడతాం. దాని తర్వాత ఏం చేస్తా బోధ ఇటు తీసి కలుపు మొక్కలు ఉంటే పీకేసి మళ్ళా దుక్కి మంది వేసి మళ్ళీ కొంత ఉరియా వేసి అంచు తొలిసి వారానికి ఒకసారి నీళ్లు కడతాం. వారానికి ఒకసారి నరకండి అంటే రీజెట్ అయినా లేకపోతే మన పేకాసి ప్యాకెట్ అయినా జూలను మలాతీను అవి కొట్టుకుంటూ ఉంటాం. అవి వారానికి ఒకసారి కొడతాం. దేనికి అంటే కాతపూత ఫస్ట్ నుంచి కొడతాం. ఎలాంటి పురుగులు పురుగులు అయితే మిషాయిలు ఇంటర్ఫీడ్ అవన్నీ వారానికి పురుగు చూసి వాతావరణం చూసి చెట్టు పరిస్థితి ఎలా ఉన్నది దానికి చూసి కొడతాం. అయితే మరి ఈ కొండలో అయినప్పుడు ఇంకో మందు మారుస్తాం. మార్చినప్పుడు మళ్ళా కాపుకి వస్తుంది. కాపుకి వచ్చినప్పుడు పోలానంగా మళ్ళా మన కేసారు అవి మన కాపుకి వచ్చినప్పుడు దానికి కొట్టినప్పుడు మంచి కాపు వస్తుంది. అప్పుడు ఒక తడి ఆగి ఒక తడి ఊరియా చల్లుకుంటా నీళ్ళు కట్టుకుంటా. అంటే వాటర్ కట్టినప్పుడల్లా ఒక తడి కాకపోతే ఇంకో తడికి ఊరియా చల్లుకుంటా. పెడితే ఏమైతే అంటే బలంగా బాగా వస్తుంది, ఇగురు వస్తుంది, కాలు మంచిగా పొడుగు వస్తాయి, కాడ మంచిగా వస్తాయి. కాడకు రాలినకైనా మంచిగా మనం వేరే మందులు ఏదైనా వాటి మనం యోసారికి మాట్లాడి అడిగి కొట్టుతాం. అంటే ఇది ఎంత లెంత్ తో పెడతారు? ఈ 2 ఫీట్ నరలో పెడతాం. 2 ఫీట్ల నర ఉంటుంది. 2 ఫీట్ల నర. ఒక ఫీట్ ఇట్లా చూసుకుంటారు. ఇది కూడా అంతే ఇదో సేమ్ గింటే ఇటు అటు మొత్తం సేమ్ పెడతాం, తీసుకుంటాం. కానీ మొక్క పోసగా ఉంటుంది, కానీ పురుగులు కొద్దిగా బొబ్బలు వస్తున్నాయి, దానికి కాపాడుకుంటున్నాం. ఇప్పుడు గుంటూరు నారకైతే బాగా బొబ్బలు వస్తాయి. మనం పెట్టే నారకి మంచిగా వస్తుంది తోట. మనం చేసే పని చేయడానికి మంచిగా వస్తుంది. మీకు ఎలా అనిపించింది? ఎన్ని సంవత్సరాల నుండి పండిస్తారు? మేము పుట్టిన కానించి మా తాత తండ్రి కానించి ఇదే తోట పండించింది. 20 సంవత్సరాలు. నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు అవుతుంది. అంటే ఒక 60-70 సంవత్సరాల కానించి నేను పెడతాను. 20 నుంచి 25, 30 కాయక వచ్చింది ఒక సంవత్సరం. అంటే ఇన్ని రోజుల కాంచి తోట పెడతారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే బెనిఫిట్ ఒక్కొక్క సంవత్సరం వస్తుంది మేడం. ఒక్కొక్క సంవత్సరం మార్కెట్ రేట్ రేక డౌన్ అయిపోతుంది. అంటే మార్కెట్ లో నీళ్ళు మొత్తం నల్లి వచ్చింది. అసలు చెట్లకు నల్లి వచ్చి కాయగాలే. అవసరం ఉంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి రాలేదు అసలు రాలేదు. అంటే ఒక సంవత్సరం లాభం వస్తుంది, ఒక సంవత్సరం వస్తుంది. అంటే ఇక మార్కెట్ ని బట్టి మార్కెట్ రేట్ పెట్టి మళ్ళీ ఇంకా పని చేయలేము కదా, దీనికే చేసుకుంటూ ఉంటాం కదా. వ్యవసాయం అదే చేసుకుంటూ ఉంటాం, ఇంకా ఏం చేయలేము కదా. దానికి పోయినాకైనా దానికే నష్టము మనం భరిస్తాం, లాభం కూడా మనం బరబరిస్తాం. ఇట్లనే ఉంటాం. దానికి నల్లికి ఇట్లా వచ్చినప్పుడు ఎలాంటి మందులు యూజ్ చేస్తాం? నల్లి వచ్చినప్పుడు అన్ని మోనో ఫస్ట్ మన వ్యవసాయానికి పోయినాం. మోనో కొట్టమన్నారు, మోనో కొడితే ఒకసారి మనకు వారానికి ఒక ఇంత ఇగురు రాబడుతుంది, మళ్ళీ మూసుకొస్తాను. అంటే ఇప్పుడు పూత కాత అంటే చెట్టు ఇంత ఉన్నప్పుడు వస్తుంది. అంటే ఎన్ని రోజులు? ఇప్పుడు ఈ రోజుల్లో వస్తుంది. ఇప్పుడు కనీసం 3 నెలలు వస్తుంది మేడం. 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. అర కేజీ ఉంటుందా? ఈ అర కేజీ ఉంటుంది. బాగా వస్తుంది. ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే తోట మాత్రం బాగుంది, ఏం కూడా లేదు, ఎలాంటి రోగాలు ఏం లేదు. ఈ రోగాలు కాపాడుకుంటాం, చిన్న పోరాగాలను కాపాడినట్టు కాపాడుకోవాలి.
పూత ఖాతాకి ఎలాంటి మందు యూజ్ చేస్తారు? ముందుగా అదే ఇంటర్పీటు టేస్టరు అదే బాగా చేస్తారు. కానీ రేటు బాగా అయిపోతుంది దానికి. 2000 రూపాయలు అవుతుంది రేటు ఒక్క ఎకరానికి. ఏంటంటే మన గవర్నమెంట్ అన్నిట్లో కూడా తగ్గించుకుంటా చేస్తుంది కదా, ఈసారి కూడా ఏంటంటే పై మందుకైనా తగ్గిస్తే బాగుంటది, ఇంకా బాగుంటది. రైతులు ఏమైనా నష్టాలు కొంచెం ఇది చేసుకుంటారు. ఒక సంవత్సరం మార్కెట్ రేట్ ని బట్టి లాభం వస్తుంది, నష్టం వస్తుంది. కాబట్టి ఏంటంటే మన గవర్నమెంట్ అనేది కొంచెము రైతులను కూడా దృష్టిలో పెట్టుకొని పలానా మందులకు కొంచెం ఎంతో కొంత తగ్గిస్తే ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. నష్టం వచ్చినా గానీ సర్లే ఇక మనము ఎంతో కొంత నెక్స్ట్ ఇయర్ అని మనకు బెనిఫిట్స్ వస్తాయి కదా అనే హోప్స్ తో ఉంటారు. కాబట్టి మందుల రేట్స్ కూడా హెవీగా పెంచడం కంటే కొంచెం తక్కువ బడ్జెట్ లో మనము రైతులకు ఇవ్వడానికి ఇస్తే వాళ్ళకు కూడా బాగుంటదని రైతుల ఉద్దేశం అన్నమాట. అంతే, తగ్గిస్తారులే. ఇప్పుడు అన్నిటికీ తగ్గిస్తారు, అన్ని అంటే ఒక్కొక్క టైంలో మార్కెట్ రేట్ అట్లానే ఉంటది. అక్కడ కూడా హెవీ బడ్జెట్ అట్లా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు దున్నుతారు? వారానికి ఎన్నిసార్లు దున్నుతారు? ఫస్ట్ 15 రోజులకు ఒకసారి దున్నుతారు మేడం. 15 రోజులకు ఒకసారి దున్నుతాం. ఎకరానికి 3 బస్తాలు, ఒక బస్తా ఊరి వేస్తారు, 2 బస్తాలు డిఏపి వేస్తారు. ఎకరానికి 2 బస్తాల డిఏపి, ఒక ఊరియా బస్తా వేస్తారు. ఒక ఊరియా బస్తా వేస్తారు. ఎట్లా 4 సార్లు చేస్తారు. 4 సార్లు దున్నప్పుడు 4 సార్లు 4 మూల 12 బస్తాలు వేస్తారు ఎకరానికి. గుళికలు వేస్తారు, రీజెట్ గుళికలు అవి వేస్తారు. అవి ఎందుకు? బలానికి ఈగురు వచ్చేదానికి బలానికి వేస్తారు. అంటే మీకు అంటే ఓకే, కాకపోతే బాగుంది మీ తోట అయితే బాగుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి మిర్చి తోట పండిస్తారు? మేము ఒక 30 సంవత్సరాలు కానీ పండిస్తున్నాం. అంటే ఇప్పుడు మనలాగా ఎంతో మంది రైతులు ఉన్నారు మన ఈ భారతదేశం. వాళ్ళకి మీరు మీ నుండి ఏమన్నా సలహా ఇవ్వగలుగుతాం కానీ కొందరు వింటారు, కొందరు వినకుండా పోతారు. అంటే అది వాళ్ళ ఇష్టం. మనము చెప్పడం మన ధర్మం, వినడం అనేది వాళ్ళ ఇష్టం. అంటే మనం ఎవరిని కూడా ఫోర్స్ చేయలేం. బట్ మీ ఉద్దేశంగా పరంగా మీరు మంచి మాట చెప్పాలంటే ఫలానా ఇలా చేసుకుంటే మీకు ఇలా బాగుంటది అని మీరేమన్నా చెప్పగలుగుతాం కానీ మాట ఈయనరు. మా ఈ రైతులు ఏం చేస్తారంటే ఈయనకేం తెలుసు అనుకుంటే పోతారు. కానీ మనం చెప్పే పద్ధతి ప్రకారం చేస్తే మనకు ఖర్చు సదా తక్కువ వస్తుంది. మనం చేసే పద్ధతి ఇంకా మనం పెంట ఆవులు సాదుకొని పెంట పోసుకొని మంచిగా చంద్రియ ఎరువు తయారు చేసుకొని పోసుకుంటే ఇంకా మనకు పెంట అంటే మనకు భూమి కూడా బలంగా ఉంటది, మంచిగా ఉంటది అని. ఈ మందులు ఇంగ్లీష్ మందులు యూజ్ చేయడం వల్ల కూడా ఏంటంటే పంట భూమి సారం మొత్తం తెల్లగా అయిపోతాను, నీళ్ళు కట్టగా పచ్చగా అయిపోతాను. థ్యాంక్ యూ అండి, మాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. చూసారు కదా అండి మన వరంగల్ జిల్లాలో మిర్చి తోట. మా ఛానల్ని అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.